హాయ్ గైస్, నేను చెప్పాను కదా లాస్ట్ డే యూని ఉంది అని చెప్పి ప్రజెంటేషన్ కోసం. అది ఈరోజే. సో బస్ కోసం వెయిట్ చేశాను. నేను చూపిద్దాం అనుకుంది బస్ మెయిన్లీ. చూడండి ఎంత బాగుంటుందో. నాకు ఇక్కడ బాగా నచ్చింది అంటే బస్సెస్ ఫెసిలిటీస్ అన్నవి చాలా బాగుంటుంది. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నేను ఆల్మోస్ట్ యూనికి రీచ్ అయిపోయాను. ఇలా నడుచుకుంటూ మీకు ఎందుకో బ్యాక్ ఇలా చూపిద్దాము అసలు బయట ఎలా ఉంటుంది అనిపించింది. నేను టైంకే స్టార్ట్ అయిపోయాను, బట్ వచ్చేదానికంటే ఒక 10 minutes ముందే వచ్చేసాను. సో హోప్స్ అన్నీ జరుగుతాయి స్మూత్గానే. ఈరోజు ఫైనల్ డేకి అని చెప్పి బ్లాగింగ్ స్టార్ట్ చేశాను. మీరు కూడా చూస్తారు అసలు ఎలా ఉంటుంది అని. సెంటెన్స్లో ఇది ఒక క్యాంపస్, డిఫరెంట్ క్యాంపస్. నాకు ఇక్కడే ప్రజెంటేషన్ ఉంది. మనకి మెయిల్ చేస్తారు మనకి ఎక్కడ ఉంది అని చెప్పి. ప్రతిదీ మెయిల్ చేసి అప్డేట్స్ చేస్తూ ఉంటున్నారు. నేను ఈ ప్లేస్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఇదే ఎంట్రన్స్. చూడండి అసలు ఎలా ఉందో. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మనకి మెయిల్ వచ్చింది కాబట్టి మన నేమ్ కూడా ఇక్కడ ఉంటుంది. సో నేను వాళ్ళని అడిగాను నా నేమ్ అని చెప్పి ఈ ఫ్లోర్కి వెళ్ళండి అని చెప్పి సజెస్ట్ చేశారు. స్టార్ట్ అయిపోయాను. నేను చూసిన దాని ప్రకారం అయితే ఎక్కువ మంది ఎవరూ లేరు, ఎందుకంటే నేను చెప్పాను కదా నేను 10 minutes ముందే వచ్చాను. సో చూద్దాము నేను వెళ్ళేసరికి అసలు ఎట్లుంటుంది ప్రజెంటేషన్ అయితే ఎలా జరగబోతుంది అని చెప్పి. సో నాకు ఈ రూమ్ నెంబర్ చెప్పారు. నేను ఇందులోకే వెళ్ళాను. ఫస్ట్ అయితే కొంచెం ఓపెన్ చేసి చూసాను ఎవరైనా ఉన్నారా అని. సో ఇలా ఉంది. అందరి పోస్టర్స్ ఎవరైతే చేశారో వాళ్ళందరివి ఇలా ట్యాగ్ చేసి పెట్టారు, మొత్తం హ్యాంగ్ చేసేసారు. నేను నా పోస్టర్ కోసం వెతుక్కుంటూ చూశాను. చాలాసేపటి వరకు కనిపించలేదు, అందుకే అందరికీ చూపిద్దామని తీశాను. ఇక్కడ కనిపించింది నాది. ఇదిగో చూడండి, మీకు వీడియో తీస్తున్నప్పుడే నాది కూడా కనిపించింది. నేను ఇదే ప్రాజెక్ట్ చేశాను. ఇది చేయడానికి మాత్రం చూడడానికి చిన్నగా ఉంది, కానీ చేయడానికి చాలా కష్టపడ్డాను. ఎందుకంటే ఇది సూపర్వైజర్స్తో కూడా అప్రూవ్ అవుతూ ఉండాలి కదా, చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఎమ్మటెమ్మటే. ఇలా చేసి దీని పక్క నుండి వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాక ఇలా కొన్ని ఫుడ్, డ్రింక్స్, జ్యూసెస్ కూడా ప్రొవైడ్ చేశారు. నేను ఫ్రూట్స్ తిన్నాను, డోనట్స్ ఎక్కువ ఏం తినలే. కానీ తర్వాత చూడండి ఎంతమంది వచ్చారో. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారు అని చెప్పి. నేను కూడా అలా కొంచెం మఫిన్, ఫ్రూట్స్, డోనట్స్ అవి జ్యూసెస్ కొంచెం తాగేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాను. చెప్పాను కదా మీకు నా లాస్ట్ వీడియోలో ఒక సర్ప్రైజ్ ఉంది, నేను దగ్గరికి వెళ్తున్నాను అని. తెలియకపోతే నేను పాస్ వీడియోస్ చూడండి, అసలు ఏంటో తెలుస్తుంది. నేను అయితే ఇక్కడ చూపించేది ఏంటంటే, మీరు చూసారా అక్కడ రెడ్ సిగ్నల్ వచ్చింది అంటే నేను ఇక్కడ ఆగాల్సింది. ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు క్రాస్ చేయకూడదు, ఎందుకంటే కార్స్ అన్నవి చాలా స్పీడ్గా వస్తాయి. మీకు అదే నేను కూడా చూపిస్తాను. మళ్ళీ గ్రీన్ సిగ్నల్ వస్తుంది, అప్పుడు మనకి సిగ్నల్తో పాటు బీపింగ్ సౌండ్ కూడా వస్తుంది. ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ టైంలో నేను నడవచ్చు, ఏ కారు రాలేదు. అది నాకు ఇక్కడ బాగా నచ్చింది. ఏంటంటే మనకి ఎమ్మటే టైం దొరుకుతుంది మనం రోడ్ క్రాస్ చేయడానికి. ఈ బటన్ ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనం ఉన్నాము అని చెప్పి మనకు గ్రీన్ సిగ్నల్ కావాలి అని చెప్తామన్నట్టు. ఇలా మనం రోడ్లు క్రాస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ నాకు ఇది బాగా నచ్చింది. అండ్ ఫైనలీ ఈరోజు ఆ ప్రజెంటేషన్ అయిపోయాక రోజు మొత్తం ఉంది కదా అని చెప్పి షాపింగ్కి వచ్చాను. చెప్పాను కదా ఇండియాకి వెళ్తున్నాను అని చెప్పి. దానికోసమే కొన్ని షాపింగ్ చేసేటివి ఉన్నాయి, వాటి కోసమే తిరుగుతున్నాను. లాస్ట్ టైం అన్ని గ్రాసరీస్ అని, చాక్లెట్స్ అని, అవి టాయ్స్ అవి షాపింగ్ చేశాను. బట్ ఈసారి మేకప్ ప్రోడక్ట్స్ షాపింగ్ చేయాలి. ఈసారి మాత్రం నా కోసం నేనే షాపింగ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు ఇక్కడ బాగా దొరుకుతాయి, అన్నీ ఉంటాయి, నువ్వు వెళ్ళి చూసుకుంటే ఉంటాయి, అండ్ ఎవ్రీడే ఆఫర్స్లో కూడా ఉంటాయి అని చెప్పారు. సో అలా నేను వచ్చాను. నేను అనుకోలేదు అన్ని ప్రోడక్ట్స్ తీసుకుంటానని, బట్ నేను చాలా ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చాను. అవి ఏం తీసుకున్నానో, అసలు ఏం మొత్తం షాపింగ్ చేశానో, అసలు నా జర్నీ 2 years తర్వాత ఇండియాకి ఎలా ఉండబోతుందో అన్నీ మీకు వీడియోస్లో చేసి చూపిద్దాము అనుకుంటున్నాను. తప్పకుండా నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. కొద్దిసేపు మీకు కూడా ఇదంతా చూపిద్దాం. ఇదంతా మేకప్ ప్రోడక్ట్స్, ఇటు సైడ్ మొత్తం మేకప్ ప్రోడక్ట్స్ అన్ని ఐటమ్స్ ఉంటాయి. నాకు ఈ ప్యాలెట్ మాత్రం బాగా నచ్చింది. ఇప్పుడు కాదు, బట్ నెక్స్ట్ టైం పక్కా తీసుకుంటాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇండియాలో నైకాలో ఆర్డర్ పెట్టేసా. కొన్ని ఐటమ్స్ కావాలి బేసిక్.